మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు మా నాన్నగారి పేరు రమణ. మాది లంకధర్మవరం గ్రామం, అచ్యుతాపురం మండలం, విదరవాడ పంచాయతీ. గత ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన భూ రికార్డుల మార్పింగ్ వలన నాకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక ఏ ఎంఆర్ఓ ఆఫీసులో అయితే రికార్డులు తారుమారు చేసి మా భూమిని మాకు కాకుండా మా నుంచి దూరం చేశారో అదే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు సెల్ టవర్ ఎక్కడం జరిగిందండి. స్థానిక ఎంఆర్ఓ గారు, స్థానిక సిఐ గారు సకాలంలో స్పందించి మేమిద్దరం మా బాధ్యతగా తీసుకొని మా సమస్యగా మేము పరిష్కరిస్తామని మాకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆయన మాట విని కిందకు దిగడం జరిగిందండి. ఈ ప్రజాస్వామ్య దేశంలో బలహీనులు బ్రతకడానికి అవకాశం లేకుండా బలవంతులు భూస్వాములు బ్రతికే విధంగా ఈ చట్టాన్ని సవరణ చేసి ఉంచారండి. ఇప్పటి నుంచైనా మార్చి న్యాయం అందరికీ సమానంగా ఉండేలాగా ఈ అధికారులు నిర్ణయాలు తీసుకోవాలి. సెల్ టవర్ ఎక్కిన లంకా శంకర్ అనే ఆసామి విషయంలో వారికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా ఆర్ఓఆర్ కోర్టు అలాగే సివిల్ కోర్టులో అన్నీ పెండింగ్ ఉన్నాయి. ఈ విషయంలో ఆర్ఓఆర్ కోర్టులో ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నింటి మీద కూడా శ్రీ ఆర్డీఓ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆర్డీఓ గారు ఇచ్చిన ఇష్యూరెన్స్ ఏంటంటే ఈ విషయంలో ఇమ్మీడియట్గా హీరింగ్ స్టార్ట్ చేసి బోత్ పార్టీస్కి నోటీసులు ఇచ్చి వాళ్ళ వాదనలు విన్న తర్వాత ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం ఫైనల్ ఆర్డర్స్ ఇస్తామని చెప్పారు. అందుకు సంబంధించి మేము ఈరోజే ఈ ఆసామిని ఆర్డీఓ గారు తీసుకెళ్ళి మాట్లాడించి వాళ్ళ ఫైల్ని త్వరితగతిన మేము చేయడానికి ప్రయత్నిస్తామండి. అలాగే మిగతా ల్యాండ్స్ ఏవైతే డిస్ప్యూట్స్లో ఉన్నాయో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్వి వాటి విషయంలో కూడా మేము గ్రౌండ్ రియాలిటీ చూసి అలాగే అదర్ పార్టీ కూడా రికార్డ్స్ కూడా వెరిఫై చేసి దానిలో కూడా మేము సివిల్ కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి రెవెన్యూ సైడ్ ఏం చేయాలో ఆ మేరకు మేము పూర్తిగా విచారణ చేసి ఆ నివేదికను మాత్రం మేము కలెక్టర్ గారికి పంపిస్తామండి. కలెక్టర్ గారు ఫైనల్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఆ విషయంలో మేము కలెక్టర్ గారి ఆర్డర్ ప్రకారం మేము ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ.